పొలం పనులు పక్కన పెట్టి క్యూలు కడుతున్నారు రైతన్నులు. పక్కకెళితే కష్టమని కడుపులు మార్చుకుంటున్నారు. గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. పంటకి ప్రాణం పోసే ఎరువు దొరికితే చాలనుకుంటున్నారు. ఎక్కడ ఆగిందో ఎందుకు ఆగిందో మాకెందుకు యూరియా ఇవ్వండి సార్లు అంటూ బారులు తీరుతోంది తెలంగాణ రైతాంగం. ఎరువు అడిగితే చెంప చెళ్ళు, క్యూలలో చెప్పులు సీసాలు, యూరియా కోసం అష్ట కష్టాలు. 4 రోజుల్లో సమస్య తీరుతుందనుకున్నారు. కానీ రోజులు వారాలు గడుస్తున్నా యూరియా మాత్రం దొరకడం లేదు, క్యూ లైన్లు తరగడం లేదు. తమ వంతు వచ్చేసరికి ఉన్న సరుకు అయిపోతుందేమో అనే ఆందోళన. అసలే యూరియా దొరక్క దిగులు పడుతుంటే నారాయణపేట జిల్లాలో ఓవైపు ఎస్ఐ ఓవర్ యాక్షన్ చేశారు. యూరియా కోసం మరికల్ మండలం తీలేరు ప్యాక్స్ వద్ద క్యూలో నిల్చున్న ఓ రైతు చెంప మీద కొట్టారు ఎస్ఐ రాము. యూరియా ఇవ్వకపోగా చెంప దెబ్బలు బోనస్సా అంటూ ఎస్ఐ తీరుపై మండిపడుతున్నారు రైతులు. గంటో అరగంటో అయితే నిలబడతారు, కానీ క్యూ తిరిగేసరికి ఎన్ని గంటలు పడుతుందో తెలియదు. అందుకే సిద్దిపేట జిల్లా దుపాకలో రైతులు క్యూ లైన్ లో చెప్పులతో పాటు బండరాళ్లు క్యూ లైన్ లో పెడుతున్నారు. తోగుట మండల కేంద్రంలో కనిపించింది ఈ దృశ్యం. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఆగ్రోస్ దగ్గర యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఒక్కొక్కరికి ఒక్కో బస్తానే ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాయంపేట మండలం కాట్రియాలలోనూ సేమ్ సీన్. మెదక్ జిల్లాలోని కోడిపల్లి రైతు వేదిక దగ్గర యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. రైతులు భారీగా తరలి రావడంతో అధికారులు పోలీసుల సమక్షంలో లోపల గడియ పెట్టుకుని టోకెన్ల పంపిణీ చేయాల్సి వచ్చింది. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోనూ చెప్పులు బండరాళ్లు క్యూలైన్లో పెట్టి రోజంతా గడిచినా యూరియా ఇవ్వకపోవడంతో గొడవకు దిగారు రైతులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యూరియా కోసం క్యూలైన్లు పెరుగుతున్నాయే గానీ తరగడం లేదు. కొన్ని చోట్ల పాస్బుక్లు లైన్లో పెడుతున్నారు. యూరియా చల్లాల్సిన సమయం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరంగల్ జిల్లా చింతనెక్కొండ పర్వతగిరిలో యూరియా దొరక్కపోవడంతో కాపుకొచ్చిన పంటనే పెరికి పారేశాడో రైతు. ఏబీ తాండాలో 5 ఎకరాల పొలంలో పత్తి పంటను సాగు చేస్తున్న భూక్యాబాలు యూరియా కోసం అన్ని ప్రయత్నాలు చేసి విసిగెత్తిపోయాడు. చివరకు కుటుంబంతో కలిసి పత్తి మొక్కల్ని పీకేశాడు. ఆవేశం ఆక్రోశం కట్టెలు తెంచుకుంటున్నాయి. కానీ కారణాలు ఏవైనా యూరియా మాత్రం సరిపడా రావడం లేదు. రైతుల అవసరాలు మాత్రం తీరడం లేదు.